తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివిధ పూజలు మరియు సేవలు రోజంతా ఉదయం నుండి రాత్రి వరకు నిర్వహించబడతాయి. ఈ సేవలు శ్రీ వెంకటేశ్వరుడికి అర్పించబడతాయి మరియు భక్తులకు దైవానికి రోజువారీ పూజలో పాల్గొనడానికి అవకాశం ఇస్తాయి. ప్రధాన సేవల సమయాలతో కూడిన షెడ్యూల్ ఇక్కడ ఉంది. ఉదయం సేవలు 1. సుప్రభాతం సమయం ఉదయం 3 గంటలు ఉదయం 3:30 ప్రాముఖ్యత. ఈ రోజు సుప్రభాతం పతనంతో ప్రభువును మేల్కొలిపి ప్రారంభమవుతుంది. ఇది శ్రీ వెంకటేశ్వరుడిని మేల్కొలిపేందుకు పాడే ప్రార్థన. 2. తోమల సేవ సమయం ఉదయం 3:30 ఉదయం 4:30 ప్రాముఖ్యత. ఈ సేవలో దేవతను పూలగార్లతో అలంకరించడం జరుగుతుంది. ఇది ఆలయ పూజారులచే అర్పించబడుతుంది. ఈ పూజను చూడడానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తారు. 3. అర్చన సమయం ఉదయం 4:30 ఉదయం 5:30 ప్రాముఖ్యత. ఈ సేవలో 1:008 పేర్లను జపించడం మరియు పవిత్ర పూలను అర్పించడం జరుగుతుంది. ఇది పూజారులచే నిర్వహించబడే ప్రైవేట్ పూజ, దేవతకు ఆశీర్వాదం ఇవ్వడానికి. 4. కళ్యాణోత్సవం సమయం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 ప్రాముఖ్యత. శ్రీ వెంకటేశ్వరుడి మరియు ఆయన సతీమణులు శ్రీదేవి మరియు భూదేవి యొక్క ఆకాశీయ వివాహాన్ని పునరావృతం చేసే పూజ. భక్తులు ఈ సేవలో పాల్గొనడానికి టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. మధ్యాహ్న సేవలు 5. అర్జిత బ్రహ్మోత్సవం సమయం మధ్యాహ్నం 2 గంటలు మధ్యాహ్నం 3 గంటలు ప్రాముఖ్యత. ఈ సేవ వార్షిక బ్రహ్మోత్సవం పండుగ యొక్క చిన్న సంస్కరణ మరియు ఆలయం చుట్టూ శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ మూర్తి యొక్క ప్రదర్శనలను కలిగి ఉంటుంది. 6. దోలోత్సవం ఉంజల్ సేవ సమయం మధ్యాహ్నం 3:30 సాయంత్రం 4:30 ప్రాముఖ్యత. శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ మూర్తిని ఒక ఉంజల్ మీద ఉంచి భజనలు పాడుతూ మృదువుగా కదిలించబడుతుంది. సాయంత్రం మరియు రాత్రి సేవలు 7. సహస్ర దీపాలంకరణ సేవ సమయం సాయంత్రం 5 గంటలు సాయంత్రం 6 గంటలు ప్రాముఖ్యత. ఈ సేవలో ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవ మూర్తి ముందు 1000 దీపాలను వెలిగించడం జరుగుతుంది. తరువాత విగ్రహంతో ప్రదర్శన జరుగుతుంది. 8. ఏకాంత సేవ సమయం రాత్రి 10:30 రాత్రి 11 ప్రాముఖ్యత. ఇది రోజుకు చివరి సేవ. ఇది ప్రభువును విశ్రాంతి పెట్టడం, నిద్రపాట్లు పాడడం మరియు రోజువారీ పూజను ముగించడానికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. దేవతను తరువాత శయన మండపంలో విశ్రాంతి పెట్టబడుతుంది. దర్శన సమయాలు ఈ సేవలతో పాటు రోజంతా దేవతను దర్శించుకోవడానికి సాధారణ దర్శనం అందుబాటులో ఉంటుంది. దర్శన సమయాలు జన సమూహ నిర్వహణ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడుతున్నాయి. సాధారణంగా సుప్రభాతం తరువాత దర్శనం ప్రారంభమవుతుంది మరియు ఏకాంత సేవ వరకు కొనసాగుతుంది. ప్రత్యేక సేవలు 1. వస్త్ర సమర్పణ సమయం సాధారణంగా కళ్యాణోత్సవం సమయంలో నిర్వహించబడుతుంది. ప్రాముఖ్యత. భక్తులు దేవతకు కొత్త వస్త్రాలను అర్పించవచ్చు. 2. సహస్ర కలశాభిషేకం సమయం ఉదయం 6 గంటలు ఎన్నిక చేసిన రోజులు. ప్రాముఖ్యత. 1:000 పవిత్ర కలశాలతో కలశాలు, నీరు, పాలు మరియు ఇతర అర్పణలతో నిర్వహించే గొప్ప అభిషేకం. 3. నిజపాద దర్శనం సమయం ప్రతి శుక్రవారం ఉదయం 5:30 ఉదయం 6:30 మధ్య. ప్రాముఖ్యత. శుక్రవారాల్లో భక్తులు ప్రభువుని ప్రత్యక్షంగా కవచాలు లేకుండా చూడవచ్చు. ఇది అత్యంత శుభమయమైనది. 4. వసంతోత్సవం సమయం మధ్యాహ్నం 2:30 మధ్యాహ్నం 3:30 ప్రతిరోజూ నిర్వహించబడుతుంది. ప్రాముఖ్యత. వసంత ఋతువును జరుపుకునే ప్రత్యేక పండుగ. ఇందులో దేవతలను సువాసన కలిగిన నీటితో మరియు పూలతో స్నానం చేయిస్తారు. సాపేక్ష సేవలు 1. తిరుప్పవడ సేవ రోజు ప్రతి గురువారం ఉదయం. ప్రాముఖ్యత. ప్రభువు యొక్క విగ్రహం ఆభరణాలతో అలంకరించబడదు మరియు భక్తులకు దేవత ముందు పెద్ద ఆహార అర్పణ అన్నకూటోత్సవం చూడడానికి అనుమతిస్తారు. 2. విశేష పూజ రోజు ప్రతి సోమవారం ఉదయం. ప్రాముఖ్యత. ఈ పూజలో దేవతకు ప్రత్యేక అభిషేకం ఉంటుంది మరియు ఇది ఆలయంలో నిర్వహించే అత్యంత శక్తివంతమైన సేవలలో ఒకటిగా పరిగణించబడుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈ సేవలు ప్రతిరోజూ ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా నిర్వహించబడతాయి. భక్తులకు వివిధ పూజలు మరియు దేవత యొక్క దర్శనాన్ని అనుభవించడానికి అవకాశం ఇస్తాయి.